మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో హర్ష రోషన్ శ్రీదేవి మళ్ళీ జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోనా వెంకట్ రూపొందించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఫిలిం టీమ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో. హాయ్, ఐ లవ్ యూ. వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ సార్. మార్చ్ 13 రోజు మా సినిమా వస్తుంది, అందరూ వచ్చి చూడండి. హాయ్, ఎలా ఉంది టీజర్? ఎలా ఉంది? సో కోర్టులో ఎంతైతే మీరు ప్రేమ చూపించారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ బ్యాండ్ మేళంకి చూపిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మార్చ్ 13 థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాండ్ మేళం ఒక ప్రాపర్ తెలంగాణ మాస్ సినిమా. ఒక వరంగల్ లాంటి పక్కన ఒక చిన్న పల్లెటూరులో, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ వాయించుకుంటూ, మా దోసుగాలతో బ్యాండ్ వాయించుకుంటున్న ఒక యాదగిరి గారి కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న లాంటి ఫిలాసఫీ ఉంటుంది. అంటే వీడికి వచ్చిన ప్రతి ఎమోషన్ చాలా పీక్లో చూపించుకుంటాడు. వీడికి ఆనందం వచ్చిన పీకే, ఎమోషన్ వచ్చిన పీకే, ప్రేమ వచ్చిన పీకే. సో వీడికి ఇలాంటి, అంటే ఎలాంటి ఎమోషన్ వచ్చినా ఎటువంటి ఫిల్టర్ లేకుండా టాప్ మోస్ట్ పీక్లో చూపించే క్యారెక్టరైజేషన్ వీడిది. ఈ బ్యాండ్ మేళం అనే కథ ఇక్కడున్న ఎంతోమంది యాదగిరిలకి, ఎంతోమంది రాజమ్మలకి కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టీజర్ చూడగానే నాకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఫీలింగ్ కలిగింది. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఏదో క్యాజువల్ యాటిట్యూడ్తో తీసుకున్న సినిమా కాదు. ఇదేదో డబ్బులు పెడితే రిలీజ్ చేస్తే మనకేదో డబ్బులు వస్తాయని చెప్పేసి కమర్షియల్ థాట్తో తీసిన సినిమా కాదు. ఇది ప్రేమతో తీసిన సినిమా. ఇది ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఇందులో జీవితం ఉంది. తెలంగాణ మట్టి వాసనని తట్టి లేపే శక్తి ఈ సినిమాకు ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కథ నేను విన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను. టీజర్ చూస్తుంటే కథలో ఉన్నటువంటి ఇంటెన్స్ని, కథలో ఉన్నటువంటి ఫిలాసఫికల్ బేస్ని ప్రాపర్గా డిపెక్ట్ చేస్తున్నారు సినిమాలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్. అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారి స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాల స్టార్ రైటర్గా, ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్తో ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లుగాను డైరెక్టర్లుగాను చేశారు. ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లను డైరెక్టర్లుగా మార్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి భవిష్యత్తులోని కోన గారి ఇంక్ ఉంది, కోన గారి పెన్ ఉంది, కోన గారి ప్రోత్సాహం ఉంది. అలాంటి మా కోన గారు స్ట్రైట్గా ప్రొడక్షన్ చేస్తూ ఈ సినిమాని, వాళ్ళ అమ్మాయిలు కూడా కో ప్రొడ్యూసర్లుగా వివరిస్తూ, కావ్య కానీ శ్రావ్య కానీ మా కోన గారు అందరూ కలిసి సినిమాలో సంపాదించింది సినిమా మీదే పెట్టాలి, ఇంకా ఒక కొత్త డైరెక్టర్లని, కొత్త హీరోల్ని, అమ్మాయిల్ని, అందరినీ యాక్టర్స్ని చేయాలి అని ఒక సంకల్పంతో అలాంటి వాళ్ళు ఎంతోమంది. ఇందాక సతీష్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే గుర్తొచ్చాను. సో ఈ ప్రయత్నం మా కోన గారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అండి. ఆయన ఇంకా ఇంకొంతమంది ఆర్టిస్టులు, ఇంకొంతమంది డైరెక్టర్లని ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేసే గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వాలండి ఆయనకి. డైరెక్టర్ గారు చాలా తక్కువ మాట్లాడారు, కానీ 13th ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ డే ఫర్ యూ అండి. డెఫినెట్గా ఆ రోజు మాట్లాడండి మీరు. నాకు అర్థమైంది మీరు ఆ రోజు మాట్లాడతామని వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది మీ ఫిల్మ్కి. టీజర్ చాలా చాలా బాగుంది, చాలా లైవ్లీగా ఉన్నారు రోషన్ అండ్ శ్రీదేవి. కొంతమంది ఆర్టిస్ట్కే ఆడియన్స్ తోటి అంత బాగా కనెక్ట్ అయ్యే వరం ఉంటుంది. అది యాక్టింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ప్రెజెన్స్, అది చెప్పలేము, అది మ్యాజిక్ అంతే. అందుకే అది సినిమా అంటారు. సో వీళ్ళిద్దరూ విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి. మన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు నాని, ఇలాంటి యంగ్ టాలెంట్ని లాంచ్ చేసి వాళ్ళకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ మా కోనన్న అన్న, యూ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. నా గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయం కొనన్నా. అండ్ ఎప్పుడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అసలు
ఏ నిర్మమాటంగా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్. అండ్ అందుకే ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాకి మంచి జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా ఆడితే ఆయన ఇంకో నలుగురిని లాంచ్ చేస్తారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మా శ్రీదేవి తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో ఏం ఎక్స్ప్రెషన్స్. నేను నా కోర్టు సినిమా చేసేంత వరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది బాగుంది తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. ఆ సినిమా అయిపోయినాక 6 నెలలకి తనకు ఒక రీల్ పెట్టానమాట శ్రీదేవికి. ఏటమ్మా ఇదే అని అన్నా. అస్సలు బాబోయ్ ఇందాక అదే చెప్తున్నాను. అందుకే ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే చాలా చాలా మైన్యూట్గా ఉంటాయి తన రీల్స్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్ బ్రహ్మాండంగా వరుసన మంచి మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్సుల గురించి మీకు చెప్పేదే ఉంది. అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను, చాలా బాగా చేశాడని చెప్పారు. సో కోన గారి ఆ గొడుగు కింద వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా కోన గారి ఫోటో వాళ్ళ జీవితకాలం పెట్టుకోవాలి. బ్యాండ్ మేళం డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ, అంటే వీళ్ళు చాలా ఓ లేత టెండర్ లవ్ స్టోరీ ఇది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది సాయి కుమార్ గారి గురించి. నేను ఫస్ట్ కథ చెప్పించింది ఆయనకే. ఆయన చెప్పిస్తే నేను సతీష్ని పంపించే ఇంటికి పంపిస్తే ఆయన స్టోరీ విని ఆయన నాకు ఫోన్ చేశాడు. నీ దగ్గరికే ఎలా వస్తాయి కోన ఇలాంటి కథలు అని. నిన్ను ఎత్తుక్కుంటూ ఎలా వస్తాయి, లేకపోతే నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్తావా అవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయని. నేను చెప్పాను కదా, ఇది డిజైన్ ఆఫ్ గాడ్. ఆయన నన్ను ఎంచుకుంటున్నాడు. నువ్వు ఇలాంటి కథలు పాప వీళ్ళని తీసుకురా బయటికి, వీళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయని. అలాగే తర్వాత చెప్పించిన వ్యక్తి చంద్రబోస్. ఇప్పుడు మీరు విన్న ఆ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క అని. సో ఆ సాంగ్ అలాంటివి 3 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశాడు. అలాగే కాసర్ల శ్యాము. ఇలా ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలి మన సతీష్కి అని నేను చేయగలిగినంత సపోర్టు, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటర్గా, స్క్రీన్ ప్లే సైడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఇచ్చి రేపొద్దున ఈ 13th నాడు మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగానే అనుకోకుండా అదే రోజు అవ్వడం అన్నది కోర్టు, అది కూడా లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మళ్ళీ అదే సక్సెస్ మీరు మళ్ళీ నా కోసం కాదు, మళ్ళీ ఈ యంగ్ టాలెంట్ కోసం, మళ్ళీ సతీష్ కోసం, అటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి కథల్ని మీకు పరిచయం చేసే నాకు శక్తిని ఆ సక్సెస్ ఇస్తుంది. ఆ దూకుడే ఇంకా ఆగకుండా నడుస్తోంది. సో ఈ హ్యాండ్లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండే గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలామంది ఈరోజు కోన గారి వల్ల దే గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్లో. సో కోన గారు అదనమాట. సో సచ్ అ వెరీ స్పెషల్ పర్సన్. సో ఆయన వాజ్ వెరీ పర్టికులర్. అంటే చాలా సినిమాలు చేశారు దీని ముందు, బట్ ఈ సినిమాకి వాజ్ వెరీ పర్టికులర్. లైక్ తమన్ నువ్వు రావాలి, చేయాలి. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు ఇక్కడ రావడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కోన గారికి ఆ గట్ ఫీలింగ్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది ఆయన చెప్తే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్తే చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుంటాం. సో ఐ థింక్ ఈ సినిమా డెఫినెట్గా March 13 ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫిలిం, బ్యూటిఫుల్ సక్సెస్.